వస్తే కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసిన తర్వాత ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే 2 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. एक मिनट कोई नहीं जा रहा कोई नहीं हेलो अरे नहीं अभी बिजी है ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. అలాగే మరొక పక్కన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూర్తి వివరాలు సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. చంద్రిక, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలతోనే వరుస భేటీలు నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి శాఖలకు సంబంధించినటువంటి మార్పు, అదేవిధంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖను మార్చి వేరే శాఖ ఇవ్వాల్సిందిగా ఏఐసీసీ పెద్దల్ని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొద్దిగా ఆసక్తిగా ఏఐసీసీ పెద్దల దగ్గరికి వెళ్లి తన పోర్ట్ఫోలియోను చేంజ్ చేయాల్సిందిగా ఒక రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు చేంజ్ చేస్తారనే టాక్ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో తనకు ఇచ్చిన శాఖను గతంలో అడిగినటువంటి దానిపైన మరోసారి గుర్తు చేసే ఆలోచనతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయం మంత్రులకు సంబంధించినటువంటి శాఖల మార్పు, అదేవిధంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రుల యొక్క శాఖలకు సంబంధించి ఒక ఫైనల్ కన్క్లూజన్ కి ఇప్పటికీ వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయాన్నే కానీ ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.